హలో గైస్, ఇవాళ మన స్పెషల్ ఐటమ్ వచ్చేసి కిడ్స్ స్పెషల్ అండి. ఇది అదేంటో కాదు, హాట్ సేమియా. ఈ సేమియా కనుక మీరు పిల్లలకి రెగ్యులర్గా చేసే టిఫిన్స్లా కాకుండా కనుక ఇలా చేసి పెడితే చక్కగా అసలు వద్దు అనకుండా చక్కగా మొత్తం తినేస్తారండి. సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటుంది. శనక్కాయలు వేసుకొని ఒక ఆనియన్ వేసుకొని కాస్త అలాగ పంచదార జల్లేసి పిల్లలకి ఇస్తే చాలా చక్కగా తినేస్తారు. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసేవి కూడా వెరైటీగా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ఆనియన్ అలా కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పల్లీలు తీసుకోండి, కొంచెం జీలకర్ర తీసుకోవాలి, సేమియా తీసుకోవాలి, అలాగే వాటర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సట్టు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని చక్కగా జీలకర్ర వేసుకోండి, ఒక చిటికెడు. ఫస్ట్ నూనె కాగాక జీలకర్ర వేసేసాక వెంటనే ఆనియన్స్ అనేవి యాడ్ చేసేయండి. ఆనియన్స్ అనేవి కొంచెం వేయించుకోండి, జస్ట్ ఒక 1 మినిట్ వేయిస్తే సరిపోయిద్ది. మరీ గోల్డెన్ బ్రౌన్ దాకా ఏం అవసరం లేదు, జస్ట్ షాలో ఫ్రై చాలు. ఒక 2 మినిట్స్కి ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న శనక్కాయలు కూడా వేసేసుకోండి. శనక్కాయలు కూడా పిల్లలకి చాలా మంచిదండి, మరీ ఎక్కువగా వాడకూడదు, కానీ రెగ్యులర్గా ఇలా కొన్నిట్లోకి వేసిస్తూ ఉంటే వాళ్ళకి కూడా మంచిదన్నమాట హెల్త్కి. శనక్కాయలు, జీడిపప్పులు, బాదం పప్పులు, ఇలాంటి పప్పులు, నట్స్ కూడా పిల్లలకి వెయిట్ గెయిన్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు పల్లీలు అనేవి యాడ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు కూడా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే కనుక చక్కగా వేగిపోతాయి పల్లీలు. ఇలా వేగిపోయిన పల్లీల్లో ఇప్పుడు మనం పక్కన లోటాలో పెట్టుకున్న నీళ్ళు అనేవి యాడ్ చేసుకుందాం అండి. ఎసరికి చక్కగా నీళ్ళు అనేవి తెరలాలన్నమాట. ఇవి కొంచెం పెద్ద సెగ పెట్టండి. పెద్ద సెగ పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్కి వాటర్ అనేవి బాయిల్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం సేమియా అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు సేమియా తీసుకున్నాను నేను. 1 కప్పుకి 1 లోటా వాటర్ పట్టినాయండి, నాకు సరిపోతాయి. చక్కగా సేమియా అన్నీ అలా వాటర్లో అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసేస్తే ఒక 4 to 5 మినిట్స్కి మనకి సేమియా అనేది రెడీ అయిపోతుందండి. చక్కగా మూత పెట్టి అలా ఉంచేసేస్తే సేమియా రెడీ అయిపోతుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసేటట్టు ఇడ్లీ అని, దోశ అని ఇవి కాకుండా కూడా ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు ఇలాంటి వాటివి కూడా ఇష్టపడతా తింటూ ఉంటారండి. చూడండి, సేమియా అనేది చక్కగా రెడీ అయిపోయింది, మొత్తం ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాలు ఆగి ఓపెన్ చేసేసేసి సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత చక్కగా అలా బౌల్లోకి కానీ లేదంటే కనుక ఒక ప్లేట్లో కానీ అలా వేసేసేసేసి పిల్లలకి కొంచెం డెకరేట్ చేసేస్తే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఏదైనా కానీ మనం చేసే పద్ధతిలో ఉంటుందండి. పిల్లలు ఎప్పుడు రెగ్యులర్గా చేసేవి అంటే బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకని మనం రెగ్యులర్గా చేసే వాటిని కొత్తగా ఇలా కొంచెం ఆలోచించి చేసామంటే చక్కగా ఇష్టంగా వద్దు అనుకున్న తినేస్తారనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను మీకోసం బోలెడు వంటకాలతో రెడీగా ఉంటాను. వీడియోలన్నీ చక్కగా లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, బాయ్.